మామయ్య నువ్వు పోతే ఆస్తంతా ఎవరు కాపాడతారు మామయ్య? మామయ్య నువ్వు పోతే ఆస్తంతా ఎవరు అనిపిస్తారు మామయ్య? పెన్ను పేపర్ ఇవ్వండి, ఆయన ఆఖరి కోరిక రాస్తారనుకుంటా. మనకు ఆస్తి రాసి ఇచ్చేస్తున్నాడు అనుకుంటా. కొనుగుబురితో ఉన్నాడు కదా, చెప్పలేక రాసేస్తున్నాడేమో. రాసండి మామయ్య. ఇదివ్వండి. ఒరే గుడ్డోడా, ఆక్సిజన్ ట్యూబ్ మీద కాలు తీరా ఎదవా. ఇంకొంచెం సేపు నిలబడితే పోనేమో. డాడీ మీరేం కంగారు పడకండి. అవసరమైతే ఎన్ని లక్షలు పోసైనా సరే మిమ్మల్ని కాపాడుకుంటాం. లక్షలా? హలో, బ్యాంకాక్ డాక్టరా? చెప్పండి. అలాగే వెంటనే బయలుదేరుతాం. థ్యాంక్ యూ. మీ అందరికీ గుడ్ న్యూస్. ఈయన ఇంకా పోలేదు కదా? అంటే మామయ్య గారు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిపోలేదు కదా అని అన్నయ్య ఉద్దేశం. ఇప్పుడే బ్యాంకాక్ డాక్టర్తో మాట్లాడాను. మసాజ్ తో కలిపి ఆపరేషన్ కి 60 లక్షలు అవుతుందని చెప్పారు. ముందు మసాజ్ ఆపరేషన్? మనకు మసాజ్, ఆయనకు ఆపరేషన్. మసాజ్ మీకెందుకు? అంటే మామయ్య గారు లాగా హార్ట్ అటాక్ రాకుండా ముందుగా తోముతారు. ఏంటి తోమేది ఇత్తడి బిందె? అయినా ఈ డాక్టర్లను నమ్ముకుంటే ఉందయ్యా, భగవంతుడిని నమ్ముకోవాలి గాని. అంటే ఇప్పుడు ఈయన పోతాడనా? ఈయన్ని తీసుకుని మనం గుడికి పోవాలి. అక్కడ ఏర్పాట్లు చేశాం. ఈయనొచ్చి ఒక్క వ్రతం చేస్తే చాలు, అయ్యగారి ఆరోగ్యం నిమిషంలో కుదురుకుంటుంది. నేను నమ్మను. నీ మీద నీకు నమ్మకం లేకపోయినా మాకుంది. ఏమ్మా? అవునండి, మీరు ఆ రోజు మోగించిన గంటలు మీరు మర్చిపోయి ఉండొచ్చు గాని నా చెవిలో ఇంకా మారు మోగుతూనే ఉన్నాయి. మా నాన్నగారిని మీ నాన్నగారిగా భావించి ప్రాణభిక్ష పెట్టండి. అది కాదు సిరి, ఇప్పటికిప్పుడు పూజలంటే. నీకేం కంగారు లేదు. చెట్టెక్కడ అన్ని ఏర్పాట్లు చేశాడు. నువ్వు లేటు చేస్తే అయ్యగారు లేటు మోహన్ రావు అయిపోతారు. పదండి. రే శెట్టి, ఏంట్రా ఇది? తప్పు కదూ. అయ్యప్ప నడిచే నిప్పుల మీద మొక్కజొన్న కంటి కాలుస్తావా? అది అయ్యప్పలు నడవడానికి కాదప్పా, నువ్వు నడవడానికి. నేనా? ఇంకా నయం తమ్ముడి గడపలో నేను లేను. నో, నేను ఒప్పుకోను. దీని మీద నడిస్తే కాలు కాలు చేస్తాను. చస్తావు అంటే నువ్వు భక్తుడివి కదా? ఇన్నాళ్ళు నువ్వు వాడింది నాటకమా? ఇదంతా వేషమా? అడగండమ్మా, అడగండి, చూస్తాను. ఇన్ని క్వశ్చన్లు మీరు వేయక్కర్లేదు. తమ్ముడు గారు నడుస్తారు. అన్నయ్య గారు, దేవుణ్ణి ఎక్కిరించావు. ఏమైంది? దోలు తీరింది. టెన్షన్ పడకు, కళ్ళు తిరిగి పడిపో. మిగతా విషయాలు నేను చూసుకుంటా. ఏమిటా గుసగుసలో? నడువు. మామయ్య గారి ప్రాణాలు కాపాడడం కోసం నిప్పుల మీద కాదు, అవసరమైతే నా ప్రాణాలు కూడా ఇస్తాను. మనం ఏమక్కర్లేదు, ఆయనే తీసుకుంటాడు. నడవండి. అమ్మా చంద్రముఖి, లక 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 లక. అమ్మా జ్యోతిక, లక 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 లక. తమ్ముడు గారు, తమ్ముడు గారు, తమ్ముడు గారు, తమ్ముడు గారు పోయారు. ప్రోగ్రామ్ వెళ్ళిపోయాడు. పదండి, రేపు పెట్టుకుందాం ప్రోగ్రామ్. నో, అసలు ఆయన నడిచే కంటే దొర్లించి అంగ ప్రదక్షిణ చేయిద్దాం. హాస్పిటల్ అయ్యగారు టక్కున నేర్చుకుంటుంటారు. నాకేం కాలేదు, నడవటమే కరెక్ట్. నడుస్తేనే ఫలితం. నేను నడుస్తాను. అన్నయ్య గారు, మీరు కూడా తోడు రావచ్చు కదా. తమ్ముడు గారు, మీరు వెళ్ళేది ఊటీగా కొడైకెనాల్ తోడు రావడానికి. పదవయ్యా. ఏమండి, మంచి కీర్తన పాడండి, బాధ ఉండదు. ఆయనకు ఆల్రెడీ కింద రామకీర్తన అవుతుంది. ఏమండి, ఏం కాలేదు కదా? ఏం కాలేదు.